ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. I, the soul, a divine personality, free from all the vices, am a pure being, am the one blessed by the Almighty. I experience utmost divinity of myself and express the same divinity in my thoughts, words, and actions. I am a divine personality. I, the soul, listens to this Baba's Murli by experiencing the divinity within me and set my mind to incorporate these Murli points all the time. Om Shanti. Murli date 2/7/2026. आज का हेडिंग, मीठे बच्चे, तुम विकारों का दान दे दो तो राहु का ग्रहण उतर जाएगा. दे दान तो छूटे ग्रहण, దే దాంతో చూటే గ్రహణ్. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, వికారాలు, మనలో ఉన్న నెగిటివిటీని మీరు దానం చేయండి. మన పైన ఏదైతే రాహు దశ కూర్చుందో, నెగిటివ్ దశ కూర్చుందో అది తొలగిపోతుంది. దానం చేస్తే గ్రహణం వదులుతుంది అని అంటారు. బయట కూడా ఏదన్నా బాగా చదువు కావాలంటే చదువుకు రిలేటెడ్ దానం చేస్తారు, బుక్స్ పంచడం కానీ. పుణ్యం కావాలంటే పుణ్యంకు రిలేటెడ్ దానం చేస్తారు. సో ఇక్కడ నేను ఆత్మ ప్యూర్గా అవ్వాలి అంటే ఆ ప్యూరిటీకి రిలేటెడ్ ఏంటి? వికారాలు, నాలో ఉన్న ఇంప్యూరిటీ, నాలో ఉన్న నెగిటివిటీ పరమాత్మకు ఇచ్చేసినట్టయితే నా పైన ఉన్న గ్రహణం వదిలిపోతుంది అంటున్నారు బాబా. ప్రశ్న, वृक्षपति बाप अपने भारतवासी बच्चों पर बृहस्पति की दशा बिताने के लिए कौन सा स्मृति दिलाते हैं? हे भारतवासी बच्चे, तुम्हारा आदि सनातन देवी देवता धर्म अति श्रेष्ठ था. तुम सर्वगुण 16 कला संपूर्णता, काम चिता पर बैठ तुम काले हो गए, ग्रहण लग गया. अब तुम्हें फिर से गोरे बनाने आया हूं. बृहस्पति की दशा बैठ जाती है. సో బృహస్పతి దశ అనేది ఏ పిల్లల పైన కూర్చొని ఉండడం జరుగుతుంది. సో రాహు దశ మనలోన నెగిటివిటీ ఉంటే, బృహస్పతి దశ ఏ పిల్లల పైన ఉంటుంది? బృహస్పతి దశ పోయి వృక్షపతి, సో వృక్షపతి అయిన తండ్రి పిల్లల పైన బృహస్పతి దశను ఏ విధంగా కూర్చొని పెడతారు? వృక్షపతి అంటే ఏంటి? మొత్తం మనుష్య సృష్టి రూపీ కల్ప వృక్షానికి తండ్రి ఎవరు? పరం ఆత్మ. సో వృక్షపతి అని అనడం జరుగుతుంది. వారు మన పైన రాహు దశను తొలగించి బృహస్పతి దశను కూర్చొని పెడతారు. సో మరి బాబా ఏం చెప్తున్నారు? హే భారత్వాసి పిల్లలు, మీ ఆది సనాతన దేవి దేవత ధర్మం అతి శ్రేష్టమైనది. ఒకప్పుడు సత్యుగంలో ఉన్నప్పుడు సర్వ గుణాలతో సంపన్నంగా 16 కళలతో సంపూర్ణంగా ఉండేవారు. ఇప్పుడేమైపోయింది? సోల్లో ఏ కళలు లేవు. సోల్లో ఇంప్యూరిటీ నిండిపోయింది. సో మీరు ఎలా అయిపోయారు? నల్లగా అయిపోయారు. మీ సోల్ పైన గ్రహణం అనేది పట్టింది. ఇప్పుడు బాబా మళ్ళీ వచ్చారు మనల్ని తెల్లగా, ప్యూర్గా చేయడానికి. మన పైన బృహస్పతి దశను కూర్చొని పెట్టడానికి వచ్చారు. మరి నేను ఆత్మ అంతటి ప్యూరిటీని నాలో ఇన్కార్పొరేట్ చేసుకోగలుగుతున్నానా?
ఆత్మనైన నేను బృహస్పతి దశ వైపుకు వెళ్ళాలి అనే థాట్ ప్రాసెస్ నాలో సదా ఉందా? రాహు దశను తొలగించాలి అనే థాట్ ప్రాసెస్ నాలో ఉందా? మరి నాలో ఉన్న వికారి నెగటివిటీని నేను పరమాత్మకి ఇచ్చేస్తున్నానా? పరమాత్మ పైన పూర్తిగా బలిహారం అవ్వగలుగుతున్నానా అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్. చెక్ చేసుకోవడం కూడా జరగాలి. సో బాబా ఏం చెప్తున్నారు దారంలో? इस कांटों की दुनिया से फूलों के बगीचे में जाने के लिए जो भी कांटे हैं उसको निकाल देना है. पावन बनाने वाला बाबा को बड़ा प्यार से याद करना है. ఇది ఉన్నదే ముళ్ళ అడవి. ఈ ముళ్ళ అడవిలో మీరు ముళ్ళగా తయారవ్వకూడదు. ఈ ముళ్ళ అడవి నుంచి పుష్పాల తోట అంటే సత్యుగంలోకి వెళ్ళడానికి మీలో ఏవైతే ముళ్ళు ఉన్నాయో, నెగటివిటీ ఉందో, వికారాలు ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి. ఈ ముళ్ళ అడవి నుంచి బయటకి రావాలి. నెగటివిటీని తొలగించుకోవాలి. బంగారు బుద్ధిగా అవ్వాలి. అంటే మన ఈ బుద్ధిని బంగారంగా చేసుకోవాలి. ఆత్మలో మనస్సు, బుద్ధి, సంస్కారం అనేవి ఉంటాయి. సో మనస్సును బంగారంగా తయారు చేసుకోవడానికి మన ప్రియమైన తండ్రిని ఎంతో ప్రేమగా స్మృతి చేయాలి. इस कल्याणकारी संगम पर शुद्ध से ब्राह्मण सो देवता बनने का पुरुषार्थ करना. ఈ కళ్యాణకారి సంగమ యుగంలో నేను ఎక్కడున్నాను? కలియుగం యొక్క ఎండింగ్, సత్యుగం యొక్క స్టార్టింగ్, సంగమం కాన్ఫ్లుయెన్స్ ఏజ్ లో ఉన్నాను. శుద్ధంగా తయారవ్వాలి. బ్రాహ్మణ్ సో దేవత అవ్వటానికి ఎఫర్ట్, పురుషార్థం అనేది చేయాలి. అరే డివైన్ గా అవ్వాలంటే మన థాట్స్ లో డివినిటీ ఉండాలి, వర్డ్స్ లో డివినిటీ ఉండాలి, యాక్షన్స్ లో డివినిటీ ఉండాలి. రాహు की ग्रहण को उतारने के लिए विकारों का दान देना है. మన ఆత్మ పైన రాహు గ్రహణం ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవడానికి మనలో ఉన్న వికారాలను దానం చేయాలి. ఒక్కసారి చెక్ చేసుకుందాం. డే అంతటిలో ఆ సో కాల్డ్ వికారాలు నెగిటివిటీతోనే నేను జీవిస్తున్నానా, లేక దాన్ని నేను తొలగించుకోవడానికి ఎంత ఎఫర్ట్ చేస్తున్నానో చెక్ చేసుకోవాలి. वरदानम संगम युग पर हर कर्म कला के रूप में करने वाले 16 कला संपूर्ण भवा. ఈ సంగమ యుగంలో విశేష రూపి కళను చూపించే యుగం. మనలో ఉన్న మన ప్రతి కర్మలో ఒక కళ, ఒక క్రియేటివిటీ, ఒక యాక్టివిటీ, ఒక గుణం అనేది ప్రతి కళలో చూపించాలి. ఎలాగైతే సత్యుగంలో సోల్ 16 కళలతో నిండుగా ఉంటుంది కదా, మరి ఇక్కడ నా ప్రతి యాక్టివిటీలో నేను విశేషతను చూపిస్తున్నానా? ఎగ్జాంపుల్ బ్రహ్మ బాబా, వారి మాటలు, వారి నడవడిక, వారి బిహేవియర్, వారి ఫేసింగ్ ఎలా ఉండేది, వారిలో ఒక విశేషతని చూసాం. లెగడంలో, కూర్చోడంలో, చూడ్డంలో, నడవడంలో, తినడంలో ఒక విశేషతని చూసాం. మరి నేను కూడా ఏ చిన్న పని అయినా చేయనివ్వండి, దాంట్లో ఒక విశేషత, ఒక ప్రత్యేకత, ఒక గుణం అనేది ఉండాలి. ఏంటది? మెయిన్గా అతీతమైన స్థితి, డిటాచ్డ్ స్టేజ్ అనేది ఉండాలి. ఇది నేను ఇప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ చేసుకుంటేనే కదా ఫ్యూచర్లో నా సోల్ 16 కళలతో సంపూర్ణంగా ఉండగలదు. స్లోగన్: పవర్ఫుల్ వహ హే జో ఫైరాన్ పరక్కర్ ఫైస్లా కర్దే. పవర్ఫుల్ ఎవరైతే ఉంటారో వారు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. వెంటనే పరిశీలిస్తారు. వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. వెంటనే డెసిషన్ మేకింగ్ అవుతుంది. ఎస్, ఐ హ్యావ్ టు గో దిస్ సైడ్, నాట్ దిస్ సైడ్. వారే పవర్ఫుల్ సోల్స్. సో అంతటి పరిశీలన శక్తి మనలో ఉందా చెక్ చేసుకోవడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఈరోజు ములి యొక్క హోంవర్క్ తీసుకుందాం.
నేను ఆత్మ నా ప్రతి యాక్టివిటీలో ఒక విశేషత, ఒక స్పెషాలిటీ అనేది చూపించాలి. I, the soul, should always focus the speciality in my every action. ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. తినడం, తాగడం, నడవడం, మాట్లాడడం, ఆలోచించడం, పని చేయడం, రాయడం, ఏ బిహేవియర్లో ఉన్న స్పెషాలిటీ అనేది చూపిస్తేనే ఉన్నతమైన సోల్స్గా అవ్వగలరు. అంతగా స్పెషాలిటీ ఉంటే కదా మనం బయటకి ఒక డివినిటీని షోకేస్ చేసుకోగలం. ఓకే, లెట్స్ ప్రాక్టీస్ మెడిటేషన్. ఓం శాంతి. నేను ఆత్మ 16 కలలతో సంపూర్ణంగా ఉండేవారిని, సత్యమైన ఆత్మను, శ్రేష్టమైన ఆత్మను, స్వచ్ఛమైన ఆత్మను, సత్యుగి ఆత్మను, సతో ప్రధాన ఆత్మను, నిర్విఘ్న స్థితి కలవారిని. నేను సదా పరోపకారిగా, నేను ఆత్మ సదా ఉన్నతమైన స్థితి కలవారిగా ఉంటాను. I, the soul, try to focus on my own specialities. I am not an ordinary soul, as I always imbibe divinity in my every action, in my every thoughts, in my every words. For the next few seconds, I try to check my thoughts, try to filter my thoughts, try to imbibe divinity in my every thoughts. The thoughts I generate towards others, towards myself, is so positive that I receive complete blessings from every other soul. Hey Father, thank you so much for showing me the path of divinity, for helping me to reflect the divinity into this atmosphere. Such a divine vibrations helps me to receive utmost blessings from every other soul. For the next few seconds, I try to visualize my personality. My personality is so calm, so pure, so divine, and so silent. I always strive to be liked by everyone, and I always strive to pay attention on myself. I am a powerful being. I, the soul, have the power to decide what is right and what is wrong. With my decision-making skills, I always try to follow the path of divinity. Such a divine power helps me to attain a highest inheritance. Om Shanti, Shanti, Shanti. I, the soul, try to extract power from the Supreme Father. I spread that power to every part of this body. With the God's power, I try to be a powerful being and always try to engage myself in the divine path. Om Shanti, Shanti, Shanti.